ఈరోజు ప్రతి ఇంట్లో ఉండవలసిన ప్రకృతి ప్రసాదించిన అతి రుచికరమైన ఒక పండు గురించి చెప్పబోతున్నాను. అదే ఖర్జూరం పండు. పూర్వం రోజుల్లో మనకి సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే పండు ఖర్జూరం దొరికేది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు రావటం వల్ల సీజన్లో పండిన ఖర్జూరం పండుని సంవత్సరం పొడిగినా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సంవత్సరం పొడిగినా మార్కెట్లో మనందరికీ లభించేటట్టు చేస్తున్నారు. ఆ ఖర్జూరం పండు 100 గ్రాములు తీసుకుంటే 144 శక్తి. అది సహజమైన పండే. ఆ ఖర్జూర పండు ప్రతి ఇంట్లో పెట్టుకుంటే కాస్త మనకి రక్తం తయారవటానికి, బలానికి, అనేక లాభాలను అందించడానికి చాలా మంచిదన్నమాట. మరి పురుగు పట్టే గుణం ఖర్జూరం పండుకు ఉంటుంది. కాబట్టి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో లేదా ఏదైనా సీరియల్ చూస్తున్నప్పుడు కూడా ఒక చాకు పెట్టుకుని పండు ఖర్జూరాలు తీసుకుని కట్ చేసి గింజ తీసేసుకుని ఖర్జూరం మొక్క చేసి చెక్క చేసుకున్న మొక్క చేసుకుని అట్లా పెట్టుకుంటే ఇక పురుగు పట్టదండి. గింజ తీసేసినప్పుడు వాటిని అట్లా ఉంచుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటే గింజ తీసేసిన ఖర్జూరం ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు 6 నెలలైనా ఏమాత్రం చెడిపోదన్నమాట. అట్లా ఖర్జూరం పండు పెట్టుకోండి కొంత. అట్లాగే ఖర్జూరాన్ని కాస్త గింజ తీసేసిన ముక్కల్ని మిక్సీ వేసినా లేకపోతే రోట్లో బండబెట్టి తొక్కినా మెత్తగా ముద్ద అవుతుంది. ఈ ముద్ద కూడా ఇంట్లో పెట్టుకుంటే మీరు కాస్త జ్యూసుల్లో వేసుకోవాలన్నా, పంచదార బెల్లం ఎక్కువ వాడటం మంచిది కాదు కదా, అంచేత ఖర్జూరం ముద్దని ఇట్లా నీళ్ళలో కలిపిన, జ్యూసుల్లో కలిపిన దేనికైనా పనికొస్తుంది అనమాట. అలా వాడుకోవచ్చు. వంటల్లో వేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు, లడ్డూలు తయారు చేసుకోవచ్చు. అందుకని ముద్ద ఖర్జూరము అట్లా ఉంచుకోండి. అలాగే గింజ తీసేసిన చెక్క ముక్క కూడా ఉంచుకోండి. ఎండు ఖర్జూరం కూడా మనం పూజలప్పుడు, నోములప్పుడు మరొక స్తాంబూలాల్లో పెట్టి ఇస్తూ ఉంటాం, అక్కడికి వాడుతూ ఉంటాం. ఈ ఎండు ఖర్జూరం కూడా ఇంట్లో పెట్టుకుంటే మరి సంవత్సరాల తరబడి నిలవ ఉన్న ఏమి కాదది. చక్కగా మధ్యలో ఎండబెట్టుకుంటూ ఉండడం ఒకసారి సరిపోతుంది. ఈ ఖర్జూరాన్ని మీరు మరి రోజు మొలకలతో పాటు కానీ పళ్ళతో పాటు కానీ ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నప్పుడు ఎండు ఖర్జూరాలు ఒక 5-10 తినేస్తే అసలు రక్తం తగ్గదండి, శక్తి భలే ఉంటుంది, అస్సలు నీరసం రానివ్వదు. చాలా మంచి ఆహారం ఎండు ఖర్జూరం. అంచేత ప్రతి ఇంట్లో ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రకృతి ప్రసాదించిన ఇలాంటివి ఉంచుకుంటే మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. జబ్బులు రాని సహజసిద్ధమైన తీపి కాబట్టి మనం ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్లను మార్చుకుని తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటే మంచిదని విజ్ఞప్తి. విన్నారు కదండి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఎండు ఖర్జూరాలు ఎంత విలువైనవో. మరి మన ప్రకృతి ఇచ్చిన తీపి ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం రెండింటినీ మన ఆహారంలో ఖచ్చితంగా జోడించుకుందాం.